కన్సర్న్ ఉంటుంది సార్, అమ్మ వీళ్ళు ఎలా కమింగ్ ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుంది వీళ్ళదని ఒక భయం. ట్రూ ట్రూ. అయితే ఇప్పుడు ఇంతకు మీ నాన్నగారు నొప్పించారా ఫైనలీ? మా నాన్నగారికి దీనికి సంబంధం లేదండి. నారాయణ సంబంధం లేదు. మై ఫాదర్ ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ, నో డౌట్. కాకపోతే సినిమాల్లోకి వచ్చినప్పుడు చెప్పి రాలేదు. నేను కాలేజ్ ద్వారా సెలెక్ట్ అయ్యాను సినిమాల్లోకి, ఆడిషన్స్ కదంతా త్రూ కాలేజ్ అయింది లక్కీ. సో తర్వాత ఆ పేరు రావడం అవన్నీ కూడా లక్కీగా అలా వాటంతటా అదే జరిగిపోయాయి. సో నేను డెసిషన్స్ తీసుకునే టైం అంతా కూడా కోవిడ్ ముందు అనమాట. 2017-18 ఐ గాట్ కనెక్టెడ్ విత్ సతీష్ గారు. ఆయన చాలా బాగా రాస్తారు, సో వెరీ గుడ్ రైటర్ అండ్ డైరెక్టర్. సో ఆ తర్వాత అనుకోకుండా కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో ఏం చేద్దాం అని అనుకున్న టైంలో నేను ఆయన కథలో అంటే లైక్ ఆయన చాలామంది యాక్టర్స్కి కానీ చాలామందిని విజువలైజ్ చేసుకుంటే ఎవరికి చెప్పినా ఓకే అయిపోతుంది, నో డౌట్ 100%. సో ఎప్పుడైతే ఈయన ఈ పాయింట్ తీసుకొచ్చి చెప్పారో ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్ అనమాట, సార్ ఎలా అవుతుంది అని. అప్పటికి మ్యామ్ కూడా ఉన్నారో లేదో నాకు తెలీదు. అంటే ఆయన స్ట్రైకింగ్ 1 పాయింట్ అనుకున్నాను, అది నా కోసమే అనుకుంటా ఈ ప్రాజెక్ట్. తిరిగి వచ్చింది. రాగానే సార్ గేవ్ మీ అ కాల్. ఇమీడియట్గా నేను చాలా అంటే సెలెక్టివ్గా చేసుకుంటున్నాను అలా అవుతుంది. అన్డౌటెడ్లీ ఆయన ప్రీవియస్ మూవీ ఊపిరి చెప్పగానే నాకు టక్కుని గుర్తొచ్చింది యాక్చువల్లీ. అది చిన్న రోల్ అయినా కానీ చాలా పేరు వచ్చింది, చాలా ఇంపాక్ట్ఫుల్ ప్లే. సతీష్ గారు డైరెక్షన్ ఇప్పుడు ఆ సినిమా బాగుంటుందండి యాక్చువల్లీ, దాంట్లో చాలా బాగా చేస్తాడు సార్. ఎలాగో వన్ డేనే కదా ఉన్నది, జస్ట్ మన ఇది టెలికాస్ట్ అయ్యే లోపల మీ వెబ్ సిరీస్ రిలీజ్ అవనే అవుతుంది. తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? మీరు ఎలా రాశారు యాక్చువల్లీ? ఇదా మనం రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో వాటిలో చూసే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్స్పిరేషన్ తో రాసిన క్యారెక్టర్ అండి. ఓకే, ఎగ్జాక్ట్లీ కాంట్రాస్ట్ మీరు చేసిన సినిమాకి కాంట్రాస్ట్. అందుకే నాకు చాలా సేపు తర్వాత రియలైజ్ అయినా అరే తనే కదా అని. వెరీ నైస్ సార్. మీరు అంటే తన పెర్ఫార్మెన్స్ కి మీరు రాసుకున్న దానికి రెండింటికి ఎస్ పర్ఫెక్ట్ గా నాకు న్యాయం జరిగిందని అనుకున్నారా? హి ఈజ్ వెరీ టాలెంటెడ్. ఆయన అలాగే మాట్లాడతారు సింగిల్ లైన్ లో, మీరు ఏమనుకోవద్దు. మీరు చెప్పినట్టు కట్టే కొట్టే తెచ్చేయాలి చెప్పారండి అలానే. రాసా గీసా చూసా కరెక్ట్ అదే చెప్పాను.